నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. జోగి ఫ్యామిలీ డ్రామా మేఘన వీడియో వైరల్, పరువు పాయే అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్కి అత్యంత ఇష్టమైన నాయకుడు, ఫైర్ బ్రాండ్గా, ఆ పార్టీ ఫైర్ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకున్న మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఫ్యామిలీకి సంబంధించిన ఈ ఫ్యామిలీ డ్రామాలో ఓ కొత్త వీడియో రిలీజ్ అయింది. లీక్ అయిందని చెప్పాలా, రిలీజ్ అయిందని చెప్పాలా, అది చూసిన తర్వాత మీరే చెప్పండి. సో మొత్తానికైతే వాళ్ళ ఫ్యామిలీ పరువు మొత్తం వెళ్ళి బందరు మురుక్కాలలో కలిసిపోయినట్టు అయిపోయింది. పెడన్లలో ఎమ్మెల్యేగా పనిచేశాడు కదా ఈయన, ఆ పక్కనే ఉన్న బందరు మురుక్కాలలో వీళ్ళ ఫ్యామిలీ పరువంతా కలిసిపోయినట్టు అయిపోయింది ప్రస్తుతం. ఎందుకని అంటే ఒక వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో అంతలా చక్కర్లు కొడుతుంది. జోగి రాజు అంటే జోగి రమేష్ తనయుడు జోగి రాజు స్వయంగా తనే తన తండ్రి మీద, తల్లి మీద మీరే చేశారు. ఆ సినిమా ఉంటుంది చూసారా, బొమ్మరిల్లు ఫాదర్ అంటారు ప్రకాష్ రాజ్ని, చివరిలో సిద్ధార్థ అంటాడు, మొత్తం మీరే చేశారు నాన్న, అంతా మీరే చేశారు నాన్న అని అంటాడు. అలాగా ఇక్కడ కూడా జోగి రాజు మొత్తం మీరే చేశారు, నా బ్రెయిన్ వాష్ చేసి నాకు ఇష్టం లేకపోయినా ఈ పెళ్ళి మీరే చేసి నా నెత్తిన అంటగట్టారు ఈ అమ్మాయిని అని చెప్పి అంటున్నాడు. అలాగే మేఘన కూడా కొన్ని అంటే తూటాల్లాంటి మాటలు పేల్చింది జోగి ఫ్యామిలీకి సంబంధించి. మేఘన కూడా, జోగి రాజీవ్ భార్య మేఘన కూడా తూటాల్లాంటి కొన్ని మాటలు పేల్చింది జోగి ఫ్యామిలీ మీద. అవి కూడా నేను మీకు వినిపిస్తాను, వినండి. ముగ్గురు అంకుల్ని పిలిపించి నన్ను కూర్చోబెట్టి నైట్ 3 గంటల వరకు కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేసి నాకు ఈయన ఫోటోలు చూపించా, నాకేమనిపించలేదు. అయినా సరే నాకు నిజమే చెప్తా, మీరు చేసిన తప్పు, మీరు చేశారు తప్పు అయ్యే చెప్తారు. తీసుకొచ్చాను నేను అయిష్టంగానే వచ్చాను. నీ దగ్గర నువ్వు చెప్పు, అసలు ఎట్లా మాట్లాడా అడుగుతున్నప్పుడు అది చెప్తూ రాజు నీకు ఏమనిపించింది చెప్తున్నాను, తప్పలేదు. అయిష్టంగానే వచ్చా. వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు మళ్ళీ 7 లో ఆపి నన్ను గంట కూర్చోబెట్టి మళ్ళీ అదే ఎవరైతే అంకుల్స్ ఎవరంటే వాళ్ళతో ఇది జోగి రాజు ఓపెన్గా కుండ బద్దలు కొట్టినట్టు తన తండ్రి చేసిన ఘాతుకాన్ని బయటపెట్టేశాడు. ఆ అమ్మాయి అంటే తనకి ఏమాత్రం ఇష్టం లేదు, పెళ్ళంటే ఇష్టం లేదా, అసలు ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదా క్లారిటీగా చెప్పలేదు. కానీ తనంటే నాకు ఇష్టం లేదు, ఫోటో చూసినప్పుడు కూడా నాకేం అనిపించలేదు, నాకు వద్దని చెప్పాను. కానీ బలవంతంగా కొంతమంది అంకుల్స్ని కూర్చోబెట్టి నా బ్రెయిన్ వాష్ చేసి మరి అక్కడికి తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్ళినప్పుడు నేను నీతో సరిగా మాట్లాడానా, ఎలా మాట్లాడాను చెప్పు, అడిగినప్పుడు చెప్పు వాళ్ళకి అని చెప్పి భార్యని కూడా గద్దించి జోగి రాజీవ్ మాట్లాడటం మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఎంత భయంకరంగా అంటే ఇప్పటికీ కూడా ఏమాత్రం తగ్గలేదు. రాజీవ్ ఎక్కడా తగ్గినట్టేం కనిపించట్లా. ఈ పంచాయతీలో కూడా, పెద్దలు పెట్టిన పంచాయతీలో కూడా జోగి రాజీవ్ ఎక్కడా కూడా తగ్గినట్టేం కనిపించట్లా. ఆ అమ్మాయిని గద్దించే మాట్లాడుతున్నాడు, కొంచెం భయపెడుతూ మాట్లాడటం కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. సో మొత్తం మీద అక్కడికి వెళ్ళి, వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి తిరిగి వచ్చేటప్పుడు కూడా 7లో ఆపి నాకు మళ్ళీ 1 గంట సేపు బ్రెయిన్ వాష్ చేశారు మీరు అని చెప్పి జోగి రమేష్ని, జోగి రాజు అంటే తండ్రిని కొడుకు నిందలు వేస్తున్నాడు. మామూలుగా కాదు, నిందలు వేస్తున్నాడు. అంటే ఇక్కడ తన మీద తప్పు లేకుండా చివరికి వచ్చేసరికి తండ్రి నెత్తి మీద బండ వేస్తున్నాడా, లేకపోతే మొదటి నుంచే తండ్రి నిజంగానే బ్రెయిన్ వాష్ చేశాడా, బ్రెయిన్ వాష్ చేసి బలవంతంగా ఒప్పించాడా అనేది ఇక్కడ మ్యాటర్. అయితే తప్పు ఎవరిలో ఉన్నా కానీ ఇక్కడ గొంతు కోసింది మాత్రం మేఘనది. జీవితం నాశనం చేశారు మేఘన జీవితం. వాళ్ళకి ఇష్టం లేకపోతే, వాళ్ళ అబ్బాయికి పెళ్ళి ఇష్టం లేదా, అసలు ఆ అమ్మాయి ఇష్టం లేదా తెలుసుకొని అది ఆపుకోవాలి. కానీ అలా కాకుండా తీసుకొచ్చి ఆ అమ్మాయి మెడకు కట్టి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం అనేది నిజంగా మానవత్వం అనిపించుకోదు. సో ఇక్కడ అటు చేసి ఇటు చేసి అంటే హీరోను విలను కొట్టుకుని కామెడియన్ మీద పడ్డారేంటి అన్నట్టుగా మేఘనాను రాజీవ్ ఇద్దరు కూడా గొడవాడుకుని జోగి రమేష్ని నిందితుడిగా చేసిన పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. మొత్తం నువ్వే చేసావు నానా అని చెప్పేసి అంటున్నాడు. ఇంకేమంటున్నాడు చూద్దాం.
చూశారు కదా, నువ్వు 10 మందిని పిలిపించి బ్రెయిన్ వాష్ చేయించి నన్ను ఈ పెళ్లికి ఒప్పించావు అని చెప్పేసి జోగి రమేష్ మీదకి ఒంటికాల మీద దూకుతున్నాడు జోగి రాజు. ఈ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందో ఏంటో మీరే చెప్పాలి. ఎందుకంటే ఇద్దరూ కలిసి ఒకళ్ళ మీద ఒకళ్ళ నిందలేసుకొని ఇటు మేఘనని అన్యాయం చేస్తున్నారా, లేకపోతే ఇది ఒక డ్రామా క్రియేట్ చేసి తప్పించుకోవాలని చూస్తున్నారా? అంటే కొడుకు ఇష్టం లేని పెళ్లి చేశారు, ఇక్కడేమో కొడుకు ఏమంటాడు, నీ ఫ్యామిలీ కోసం చేసుకున్నా, నిన్ను ఇష్టపడి కాదని చెప్పి జోగి రాజీవ్ ఏకంగా మేఘన్కి మొహం మీదే చెప్పేస్తున్నాడు. అంటే ఫ్యామిలీ కోసం ఎవరిని పడితే వాళ్ళని బలి చేసేస్తారా? మీ ఫ్యామిలీ బాగుండాలని, మీ ఫ్యామిలీలో మీ తమ్ముడికి తర్వాత పెళ్లి కావాలి కదా అని చెప్పేసి మీరు ముందుగా పెళ్లి చేసేసుకొని ఎవరిని పడితే వాళ్ళని బలి చేసేస్తారా? వాళ్ళ జీవితాలు ఆగం చేసేసి నడి రోడ్డు మీద నుంచోబెట్టేస్తారా? వాళ్ళు ఎన్ని అప్పులు చేసి ఈ పెళ్లి చేశారు, 2 రాష్ట్రాల ప్రజలు కూడా చూస్తారు. ఖచ్చితంగా పెళ్లి గ్రాండ్గా ఉండాలని మరి కండిషన్ పెట్టి మరి ఈ పెళ్లి చేయించారు. గ్రాండ్లో కూడా ఇంకా గ్రాండ్గా చేయించారని చెప్పి కూడా అప్పుడు మనకు వార్తలు వచ్చాయి, విన్నాం. సో మొత్తం మీద వాళ్ళు అంత గ్రాండ్గా చేసి కూతురు కాపురం ఇలా అయిపోతే ఆ తల్లిదండ్రుల మానసిక పరిస్థితి ఏంటి? అంటే జోగి రమేష్కి కూడా ఒక కూతురు ఉంది కదా, రేపు ఆ అమ్మాయికి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఆ అమ్మాయిని కూడా అల్లుడు నువ్వు నాకు వద్దు అని చెప్పి గెంటేస్తే, ఆ అల్లుడు కూడా నువ్వు నాకు ఇష్టం లేకుండా నన్ను అంటగట్టారు, 10 మంది కలిసి బ్రెయిన్ వాష్ చేశారని చెప్పేసి ఇలాంటి డ్రామాలు ఆడితే చూడండి, చిన్నపిల్లాడు బెంచ్ ఎక్కి నేను స్కూల్కి రాను అన్నట్టుగా జోగి రాజీవ్ ఎలా డ్రామాలు ఆడుతున్నాడు, జోగి రమేష్ మీద నిందలేస్తున్నాడు. ఇటేమో శకుంతల, ఈవిడ ఇంకా డ్రామా క్వీన్ లాగా కనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాం, జోగి రమేష్ని అరెస్ట్ చేసినప్పుడు, జోగి రాజీవ్ని అరెస్ట్ చేసినప్పుడు ఆవిడ టీవీల ముందు కూర్చొని పండించిన సెంటిమెంట్ సీన్లు మామూలుగా ఉండవు. సో ఆవిడ ఏంటంటే దిగునానా అని చెప్పేసి బ్రతుల్లాడుతూ ఉంది. చూడండి, ఇది అసలైన సీన్. జోగి రమేష్ గారి కొడల్ని మేఘన తల్లిదండ్రులు మీరు అందరు కృష్ణ అందరు విజయలక్ష్మి గారు వాళ్ళ ఇంటి దగ్గర తోలిపోదానికి వచ్చి చిన్న గీత పడ్డా కానీ అని చెప్పేసి ఆవిడ క్లియర్గా చెప్తున్నారు. అంటే మేఘన తాలూకా బంధువులు ఆ అమ్మాయిని తీసుకొచ్చి పంచాయతీలో ఇక్కడ పెద్దల ముందు కూర్చోబెట్టి ఇద్దరికి సర్ది చెప్పి ఆ అమ్మాయిని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాలి అని చెప్పి వచ్చిన వాళ్ళు చెప్తుంటే, మా అమ్మాయి మీద చిన్న గీత పడ్డా వాళ్ళదే బాధ్యత అని చెప్తున్నారంటే వాళ్ళకి ఎంత భయం ఉండుంటే మీరు ఆలోచించవచ్చు. వాళ్ళ మనసులో వీళ్ళ మీద ఎంత భయం ఉండుంటే, ఎంత అపనమ్మకం ఉంటే వాళ్ళ ఆ మాట వాడతారనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే మేఘన ఆల్రెడీ తన కంప్లైంట్లో తనని చంపడానికి చూసింది జోగి ఫ్యామిలీ అని చెప్పేసి కూడా మెన్షన్ చేసింది. అదనపు కట్నం కోసం వేధించారు, చంపడానికి ట్రై చేశారని కూడా ఆ అమ్మాయి మెన్షన్ చేసింది. అందుకని వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, చిన్న గీత పడ్డ వాళ్ళదే బాధ్యత అని చెప్పి నొక్కి వక్కాణిస్తున్నారు ఈ వీడియోలో. ఎస్, బాధ్యత వాళ్ళదే. అందరి ముందు తెలిసినట్టు పెళ్లి చేసిన రోజుల్లో పంపించేసాడు కదా, నా తప్పేం లేకుండా నేను నా మీద బ్లేమ్ వేసుకోను. అర్థమైందా? నా తప్పేం లేకుండా నేను బ్లేమ్ వేసుకోను. పెళ్లి చేసి 2 రాష్ట్రాలకు తెలిసినట్టు పెళ్లి చేసి 20 రోజుల్లో పంపించారు. 20 రోజుల్లో పంపించారు. ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోండి, ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోండి అని చెప్పి జోగి రమేష్ చెప్తున్నారంటే ఎంత నెగ్లిజెన్స్ అది. ఆ అమ్మాయి తన ఆవేదన ఏదో చెప్తోంది. ఆ ఆవేదనని ఒక మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి, మొన్నటి వరకు ఇప్పుడు కూడా మళ్ళీ నేను గెలుస్తాను, వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి గట్టిగా చెప్పుకుంటున్న వ్యక్తి, మరి ఇలాంటి వ్యక్తి కనీసం కోడలు ఏం చెప్తుందో వినే పరిస్థితి కూడా లేదా? ఇది తీసుకెళ్ళి అక్కడ చెప్పుకో, అక్కడ పెట్టుకో అంటే ఏమిటి అర్థం? ఇంత నెగ్లిజెన్సా? ఆ అమ్మాయి ఆవేదనని వినలేనంత నెగ్లిజెన్సా జోగి రమేష్ ఫ్యామిలీలో? సో ఇది ప్రస్తుతం ఈ వీడియో అయితే ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇది ప్రస్తుతం జోగి ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యామిలీ డ్రామా వీడియో. ఇది ఇప్పుడు ఇంటర్నెట్లో విపరీతంగా చక్కలు కొడుతుంది. జోగి రాజు ఏ స్థాయిలో భార్యని రిజెక్ట్ చేస్తున్నాడు, అసలు నాకు ఇష్టం లేకపోయినా నా మెడలో వంచి బలవంతంగా 10 మందితోటి నా బ్రెయిన్ వాష్ చేయించి మరి నన్ను ఒప్పించారని చెప్తున్నాడు అనంటే ఇక్కడ తప్పు జోగి రమేష్దా, జోగి రాజీవ్దా? ఎవరిది తప్పని మీరు అనుకుంటున్నారు? మేఘన జీవితం నాశనం అయిపోవడానికి ఎవరు కారణం అనుకుంటున్నారు? శకుంతలనా? అంటే జోగి రమేష్ భార్య శకుంతలనా? జోగి రమేష్ కొడుకు రాజీవా? లేకపోతే జోగి రమేషేనా? ఎవరు కారణమై ఉంటారు అని చెప్పి మీరు అనుకుంటున్నారో
మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలని మీరు అనుకుంటున్నారో కూడా వాటిని కూడా అభిప్రాయాల్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.